ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించి నేటితో 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన పోలీసులకు మెడల్స్ అందజేయనున్న సీఎం రేవంత్ పోలీసుల కవాతు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు పూర్తయి 12వ సంవత్సరంలో అడుగుపెడుతోందన్నారు. రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో ఆర్థిక వృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఇది దేశంలోని 29వ రాష్ట్రం. ఎన్నో దశాబ్దాల పోరాటాలు, వేలాది మంది ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తొలి దశ ఉద్యమంలో 369 మంది ప్రాణాలు అర్పిస్తే మలి దశ ఉద్యమంలో 1200 మందికి పైగా అమరులయ్యారు. 6 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, వందల మంది ప్రాణత్యాగాన్ని దృష్టిలో ఉంచుకున్న అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించి ఈ రోజుతో 11 ఏళ్లు పూర్తవుతోంది. 11 ఏళ్లు పూర్తయి 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది తెలంగాణ. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించడానికి ప్రభుత్వం అంతా కూడా సిద్ధంగా ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసులందరికీ కూడా మెడల్స్ అందజేయబోతున్నారు. పోలీసుల కవాతు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు పూర్తయి 12వ సంవత్సరంలో అడుగు పెడుతోందని అన్నారు. రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను కూడా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో ఆర్థిక వృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు సీఎం. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఇది దేశంలోని 29వ రాష్ట్రం. ఎన్నో దశాబ్దాల పోరాటాలు, వేలాది మంది ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రేఖ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పరేడ్ గ్రౌండ్లో ఘనంగా సాగుతున్నాయి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ఆ తర్వాత నేరుగా పరేడ్ గ్రౌండ్కు చేరుకొని ఇక్కడ జాతీయ జెండా ఆవిష్కరణ చేస్తారు. అయితే ఈరోజు ప్రధానంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో కూడా రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందేందుకు అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానంగా ఈ రోజు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా అధికారులంతా కూడా రాబోతున్నారు. మరి కాసేపట్లో పోలీసుల పరేడ్ అనంతరం కూడా ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి కూడా ఆయన వివరించబోతున్నారు. ప్రధానంగా ఈరోజు ముఖ్య అతిథిగా జపాన్ దేశంలో కిటాక్యూ సంబంధించినటువంటి నగర మేయర్ కూడా రాబోతా ఉన్నారు. ఆయన ఈరోజు గతంలో కాలుష్య కోరల్లో చిక్కున్నటువంటి కిటాక్యూ నగరానికి సంబంధించి కూడా ప్రపంచ స్థాయి మొత్తం పూర్తి స్థాయిలో కూడా పర్యావరణ పరిరక్షణకు ఈరోజు దిక్సూచిగా కనిపిస్తున్న నగరం అది. ఆ నగరానికి సంబంధించినటువంటి మేయర్తో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరగబోయేటువంటి ఒక ఎంఓయూ చేసుకోబోతోంది. పరస్పర ఒప్పందానికి సంబంధించి కూడా ఐటీసీ కాకతీయలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కిటాక్యూ నగర మేయర్ ఈరోజు ఒక ఒప్పందం చేసుకోబోతున్నారు. ప్రధానంగా భవిష్యత్తులో హైదరాబాద్లో జరగబోయే డెవలప్మెంట్ సంబంధించి
ఫ్యూచర్ సిటీతో పాటు మూసీ ప్రక్షాళన అంశాలకు సంబంధించి కూడా పర్యావరణ పరిరక్షణ సంబంధించినటువంటి విషయంలో కూడా సహకరించేందుకు 2 నగరాలకు సంబంధించి కూడా ఈరోజు ఒప్పందం తెలంగాణ రాష్ట్రంతో పాటు కిటాకుషుకు సంబంధించినటువంటి ఒక ఒప్పందం జరగబోతోంది. అయితే ఇక ప్రధానంగా మిగతా అంశాలు చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న పథకాలు రాజ్యు యువ వికాసానికి సంబంధించి కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక 11,000 ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా గ్రామాల్లో ఖరీఫ్ పంటలకు సంబంధించి కూడా ఈరోజు విత్తనాల పంపిణీ జరగబోతుంది. ఇక ప్రధానంగా రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించి కూడా స్లాట్ బుకింగ్ కార్యక్రమం కూడా ఈరోజు, ఎందుకంటే భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క స్లాట్ బుకింగ్స్ కూడా జరగబోతా ఉన్నాయి. అంటే అనేక సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా కొన్ని కీలక పథకాలకు కూడా ఆవిష్కరణ జరగబోతా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి కూడా చాలా కీలకంగా మాట్లాడబోతా ఉన్నారు. అంటే భవిష్యత్తులో, అంటే దాదాపు 12 ఏడులో అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో కూడా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది, అమరుల త్యాగాలకు సంబంధించినటువంటి ఫలితాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు చేయబోయే కార్యక్రమాలు ఏంటి అనే అంశంపైన కూడా ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడబోతున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి అమరవీరుల స్తూపానికి సంబంధించి కూడా అక్కడ నివాళులర్పించి ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. పరేడ్ గ్రౌండ్లో పోలీసుల పరేడ్ ఉంటుంది, ఆ తర్వాత జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుంది, ఆ తర్వాత అత్యుత్తమ సేవలు అందించినటువంటి పోలీస్ అధికారులకు కూడా మెడల్స్ అందించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్